తాత నీ పేరేం పేరే? రాజిరెడ్డి. రాజిరెడ్డి. ఏ ఊరు? పెళ్లి రాజిరెడ్డి మర్రివానిపల్లి. మరివానిపల్లి. మరి ఇక్కడ నుండి ఇప్పుడు ఎలక్షన్లు వస్తానే తెలుసా? తెలుసు. ఎవరెళ్ళు తిరుగుతారు మరి? మిగతా రాజేంద్రను పక్కకు నూకేయండి. కేసీఆర్ కొడుకు మంచితనం ఇస్తానని ఓ కథలు తెంగిండు. భూమి కబ్జాలు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఏది కాదు, ఆయనది కరెక్ట్ కాదు. మన ఇతర రాజేంద్ర అన్నదే కరెక్ట్. ఆయన అబద్ధం ఆడేటోడు కాదు. సచిన కాడికి వచ్చిండు, బతికిన కాడికి వచ్చిండు, పెళ్ళిళ్ళకి వచ్చిండు, 5 ఇచ్చిండు, 10 ఇచ్చిండు, పావులు ఇచ్చిండు, 10 ఇచ్చిండు. మేము ఇప్పుడు మరి కేసీఆర్ పెన్షన్ ఇస్తానంటాను కదా, అదంతా తప్పు. ఇప్పుడు మా ఊళ్ళో మాత్రం ఒకటే చెప్తాను, ఇటు తీసుకుంటారు, పువ్వు గుర్తుకేస్తారు. ఇక్కడ ఇప్పుడు దళితులు ఎస్సీ వాళ్ళు ఏమంటారు మరి? 10 లక్షలు ఇస్తా అంటాను కదా. ఇస్తానంటే వాళ్ళు తీసుకొని మళ్ళీ ఇటే గుడ్డు వాళ్ళు అంటారా మరి? అందుకే మాకు అన్ని ఇచ్చిండు. గడియారాలు ఇచ్చిండు, చర్చలు ఇచ్చిండు. మనం 500 పోతే అక్కడికి పోయినా 500 రూపాయలు ఇచ్చిండు. గటమట నేను గెస్ట్ హౌస్ హైదరాబాద్ గెస్ట్ హౌస్ పోతే అన్నం తినంది రానియాలి, ఆయన బస్సు కిరాయి నయాలు అని ఆయనతో చేసి 1000-2000 ఇచ్చిండు. అటువంటి నేను ఎట్లా మర్చిపోను. అంతా ఇప్పుడు ఇక్కడ ఒక 20-10 మంది కూర్చున్నారు, వాళ్ళందరూ ఏమంటారు? ఇటే ఏదో ఇటర్ అందరికి సార్కేస్తా అంటారా? అంటే అంటే నేను అంటలేనా ఇట్లా ఇటే తప్పదు. ఒక బారాణం అంత ఇటు పడుతుంది, పాలను కూడా గుంజాలి వాళ్ళు. మరి ఇప్పుడు పెట్టి కొనుక్కుంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఊళ్ళో లీడర్లు అన్నోళ్ళు ఇక్కడ నుంచి 100,000 ఆడ 70,000 మొదలు ఇక్కడ సార్ దగ్గర తీసుకుంటారు. వాళ్ళు ఇటు అటు వాళ్ళు లీడర్ ఎత్తేనే గెలవరు, ఓటర్లు ఎత్తే గెలుస్తారు. అది ఖాయం. ఓటర్లు మాత్రం పక్కా బారాణం వచ్చి ఇటు పడుతుంది. ఇప్పుడు లీడర్లు మరి మిమ్మల్ని భయపెట్టితే మీరు ఏం చేస్తారు? మీ పింఛన్ బంద్ చేస్తా అని చెప్తారు. మరి గవ్వన్నీ నాకెరికే, వాళ్ళకే. నేను ఇంకా ఇప్పుడు వాళ్ళు నేను ఎత్తని గెలిచిరు, ఈ లీడర్ నింబరు, సర్పంచ్ నేను ఊళ్ళో నేనే యజమాని, పెద్ద మనిషి. ఇక్కడ ఎన్ని ఉంటాయి ఓట్లు? ఎన్ని ఉంటాయి ఇక్కడ? 800 చిల్లర. 800 చిల్లర. ఇప్పుడు